మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. బీఆర్ఎస్ పాలనలో చాలా మంది లీడర్స్ అంటే బీఆర్ఎస్ లీడర్స్ అప్పుడు అక్రమంగా చాలా దోచుకున్నారు, చాలా సంపాదించుకున్నారు, చాలా భూములు కబ్జాలు చేసిరు అనేది వాస్తవమా కాదా? 100% వాస్తవం. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి అట్లాంటి వాళ్ళందరినీ? ఒకటేసారి అయిపోతుంది అమ్మ. మొన్ననే నెల కూడా కాలేదు మొదలుపెట్టి అందరికి నోటీసులు పోతూనే ఉన్నాయి కదా. ఎట్లెట్లా నోటీసులు పోతే అట్లా పని జరుగుతూనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఎవరిని ఉపేక్షించాం, ఎవరిని కూడా వదలమని చెప్పారు. ఈ ఒక్క మాట సరిపోతుంది కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీనో టీడీపీ ఎవ్వరు లేదు. 10 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి వచ్చారు. మీరు ఆకర్షించారా వాళ్ళంతటా వాళ్ళే వచ్చారా? ఇది ఆకర్షణ కాదు, అయస్కాంతము కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పడగొడతాం పడేస్తాం అన్నారో అప్పటి వరకు మాకు ఉద్దేశం లేదు. 62 సీట్లు వచ్చిన కేసీఆరే 2014లో అధికారంలోకి వచ్చి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 5 ఏళ్ళు పరిపాలన చేస్తే 66 మంది గెలిచిన మాకేం అభ్యంతరం ఉండే? మరి మమ్మల్ని అనవసరంగా కెలికి గోకి వాసన చూసారు కదా. ఇప్పుడు దానికి మొలం రాయాలి కదా, రాయాలా లేదా? గజ్జి తామరకు ఒక మొలం ఉంటుంది కదా, ఆ మొలమే 10 మంది. మేడం నాకు డౌట్, మీరు రాజకీయంలోకి వచ్చినాక వస్తాయా మీరు ఇటువంటి మాటలన్నీ, లేకపోతే ఆల్రెడీ ముందే వచ్చుంటాయా? అంటే దాదాపు మీ రాజకీయ నాయకులు అందరికీ కూడా మాటలు వస్తుంటాయి. అంటే మీరు అన్న ఆ ఒక్క తిట్టుని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది దాని మీనింగ్ ఏంటిది అనేది. అన్న వెంటనే అర్థం కాదు అసలు ఆ పదానికి. అర్థం చేసుకోవాలి మరిగా. అదే అదే చెప్తున్నా నేను.